ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేసింది. చంద్రగ్రహణం సందర్భంగా చందమామ పూర్తిగా చాలా ఎర్రగా రక్తవర్ణంతో మెరిసిపోయింది. భారతదేశంలోని పలు ప్రాంతాలతో పాటు ఉత్తర అమెరికా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, కాలిఫోర్నియాలో సంపూర్ణ చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించింది. ఆయా దేశాలతో పాటు ఇండియాలో కూడా రక్తవర్ణంలో కనువిందు చేసిన చంద్రుడి ఫోటోలు మనం చూడవచ్చు. దీన్నే బ్లడ్ మూన్ అంటారు. బ్లడ్ మూన్ అనేది ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తూ ఉంటుంది. అసలు బ్లడ్ మూన్ అంటే ఏంటి? భూమి మీద ఉన్న కొంత కాంతి స్కాటర్ అయి వెళ్ళి చంద్రుడి మీద పడి అది ఎర్రగా మారుతుంది అనమాట. థియరిటికల్గా మనం ఏమనుకుంటామంటే సంపూర్ణ చంద్రగ్రహణం జరిగినప్పుడు భూమి సూర్యకాంతిని చంద్రుడి మీద పడకుండా కంప్లీట్గా బ్లాక్ చేస్తుంది. మనందరికి తెలుసు చంద్రుడికి సొంతంగా ప్రకాశించే శక్తి లేదు. సూర్యుడి కాంతి వల్లే చంద్రుడు ప్రకాశిస్తాడు. ఎప్పుడైతే భూమి సూర్యుడికి చంద్రుడికి అడ్డంగా ఉంటుందో అప్పుడు చంద్రుడు మనకు కనిపించడు. ఇదే కదా లూనార్ ఎక్లిప్స్ అంటే. అయితే థియరిటికల్గా ఇదంతా కరెక్ట్, కానీ ప్రాక్టికల్గా సూర్యుడి కాంతి భూమి మీద పడుద్ది. చంద్రగ్రహణం టైంలో కూడా భూమి మీద పడినప్పుడు మనందరికి తెలుసు భూమి బ్లూ కలర్లో, మన ఆకాశం కూడా అప్పుడు బాగా బ్లూ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ కాంతి కొంత దీని వేవ్ లెంత్ పెరిగి చంద్రుడి మీద పడి ఈ కొంత కాంతి రెడ్ కలర్లోకి వెళ్తుంది అనమాట. ఆ వేవ్ లెంత్లో అప్పుడు చంద్రుడు రెడ్గా కనిపిస్తాడు. దాన్నే బ్లడ్ మూన్ కాన్సెప్ట్ అంటాం. ఇది ర్యాలీ స్కాటరింగ్ ఫినామినా ద్వారా జరుగుతుంది.